వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలో అమలు విషయం పక్కన పెట్టి కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేయడం తగదని కోటపల్లి మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు ఉపర్ మహేందర్ అన్నారు. ప్రజలకు రైతులు రుణమాఫీ సరిగ్గా కాక, మరోపక్క రైతు బంధు లేక, మహిళా భరోసా లేక ఇలా చాలా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన పథకాలు అమలు చేయకుండా కేవలం ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ పైన కేసులు పెట్టడం పద్ధతి కాదు. ఇంకా మన ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అదేవిధంగా ఈరోజు అధికారాన్ని వదిలేసి తన నోటికి వచ్చి మాత్రం పని చెప్పి ప్రజలను మభ్యపెట్టడం జరుగుతోందని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మంగళవారం కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం మంచిది కాదని, కావాలని కేసీఆర్ కేటీఆర్లపై దుమ్మెత్తిపోవడం తప్ప అధికారంలో ఉన్న ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన చేయని ఈ ప్రభుత్వం ప్రజల మధ్యకు రావడానికి, స్థానిక సంస్థలు నిర్వహించడానికి జంకుతోంది. ఈ ప్రభుత్వం ఎన్నికల నిర్బంధాలు, అరెస్టులు చేసిన ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ పనిచేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తే బాగుంటుంది. ఈరోజు కోటపల్లి పోలీస్ స్టేషన్లో ముందస్తు అరెస్టులు చేయడం జరిగింది. కోటపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉపరి మహేందర్, కోటపల్లి మండల సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు వెంకటేశం, మాజీ సర్పంచులు ఇందల్ రామచందర్, కొత్తపల్లి మల్లేశం, బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు కొండల్ రెడ్డి తదితరులను కోట్పల్లి పోలీస్ స్టేషన్లో ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు రోజుకు ఏదో ఒక కేసు బనాయించి పోలీస్ స్టేషన్లో పెట్టేటువంటి దానికి పూనుకున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ని ఈరోజు ప్రజలు ఎక్కడికక్కడ ఊర్లలో వ్యతిరేకిస్తున్న సందర్భాన్ని మనం అందరం చదివి చూస్తున్నాం. వారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలు విడిచిపెట్టి కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, కేసీఆర్, కేటీఆర్ మరియు గ్రామాల స్థాయిలో ఉన్నటువంటి చిన్న నాయకుల మీద, పార్టీ ఆఫీసుల మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలన్నీ ఈరోజు ప్రజలు రేపు జరగబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో ఖచ్చితమైనటువంటి వారికి బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇలాంటి చర్యలను మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కోట్పల్లి మండల్ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం.